కొన్ని ఇంటర్వ్యూస్‌లో తను కెరియర్ గురించి మాట్లాడుతున్నప్పుడు మా అన్నతోనే వెళ్ళాను, మా అన్నతోనే చేశాను. ఇప్పుడు నాకు ఐడెంటిటీ కావాలి. ఇప్పుడు నేను అంటే అది కైండ్ ఆఫ్ ఎలా క్రియేట్ చేసిందంటే అన్నకి, తమ్ముడికి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయా అన్నట్టు. డిఫరెన్సెస్ ఏం లేదు, అది ప్రతి ఇండివిజువల్ ఉంటుంది. మీరు అన్నట్టు మీ ఇంటర్వ్యూలు అన్నట్టు వాడు కొంచెం ఓపెన్గా మనకి ఏమనిపిస్తే అది చెప్తాడు. అట్లాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు లోకంలో. సిబ్లింగ్ రైవలరీ అనేది సిబ్లింగ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది. సిబ్లింగ్ రైవలరీ అనే ఒక వర్డ్ ఇట్ ఎగ్జిస్ట్. సమ్ పీపుల్ రివీల్, సమ్ పీపుల్ డోంట్. చిన్నప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకటి బాగా చదువుతున్నాడు, ఒకటి బాగా చదువుతలేడు అన్నప్పుడు వాడిని మెచ్చుకొని వీడిని తిడితే వీనికి లోపలంతా ఒకలాంటి బాధ వస్తుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రీసెంట్లీ టోల్డ్ మీ, హీఈస్ అ వెరీ చాలా పెద్ద స్టేజ్లో ఉన్నాడు. వాడి ప్రొఫెషన్ రివీల్ చేసినా వాడు ఎవడో రివీల్ అయిపోతుంది కాబట్టి చెప్తాను. హీ ఆల్వేస్ హ్యాడ్ ఏ సిబ్లింగ్ రైవలరీ విత్ హిస్ బ్రదర్ బికాస్ హిస్ బ్రదర్ ఈస్ మోర్ గుడ్ లుకింగ్ దెన్ హిమ్. అండ్ వీని ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు, వీని గర్ల్స్, వీనికి నచ్చిన వాళ్ళందరూ వాళ్ళ అన్నకు అట్రాక్ట్ అవుతుంటారు. వీనికి చిన్నప్పటి నుంచి మా అన్న, నేను ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు మా అన్న వస్తే మా అన్నకు అట్రాక్ట్ అవుతుందేమో, నా గర్ల్ ఫ్రెండ్ మా అన్నకు అట్రాక్ట్ అవుతుందేమో అనేది ఉంటుండేనంట వీనికి చిన్నప్పటి నుంచి. వాడు మొన్న నాకు రివీల్ చేసిండు, అరే సిబ్లింగ్ రైవలరీ అనేది నార్మల్ రా, ఇట్లా నాకైతే ఇట్లా ఉంటుండే అని. వాడు హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇండివిజువల్స్, మోస్ట్ రెప్యూటెడ్ ప్రొఫెషన్లు ఉన్నాడు. అండ్ ఈ సెడ్ దట్ నాకు అనిపించింది, ఇప్పుడు మన కథడు సినిమాలో నేను బయటికి పోతలేనంటాడు చూడు త్రిష, ఎందుకంటే నన్ను చూస్తే అక్కన ఎవరు ఒప్పుకోరు, నేను బెంజ్ అంబాసిడర్. సో సిబ్లింగ్స్ అన్నప్పుడు దెర్ ఈస్ సంథింగ్. అండ్ వంశీ అది ఓపెన్గా చెప్పిండు, మా అన్నకు కొంచెం ఎక్కువ పేరు రావడం, ఎక్కువ వ్యూస్ రావడం, నాకు కొంచెం పిచ్చి పిచ్చి ఏంటంటే ఆబ్వియస్గా అవుతుంది. ఇప్పుడు వెన్ వి బోత్ రిలీజ్ ఏ పోస్ట్ అండ్ వంశీకి ఫుల్ వ్యూస్, ఫుల్ అది వస్తుంటే నేనేం తప్పు చేసిన, వీనికి వీడు చెప్పించడం నిజంగానే నాకంటే బాగుందా అని నేను క్రాస్ చెక్ చేసుకుంటా. ఐ డోంట్ రివీల్ ఇట్ సెయింగ్ దట్ అరే నాకుంది, వంశీ మీద కుళ్ళు ఉంది, జెలసీ ఉంది, అదేం చెప్పాను. కానీ అది ఉంటుంది, అట్లనే అవతలలో చచ్చిపోవాలి. అది ప్రేమ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు సిబ్లింగ్సే నిలబడతారు. ఆఫ్టర్ ఆల్ హిస్ బ్రదర్, యువర్ బ్రదర్. ఎండ్ ఆఫ్ ద డే ఉంటుంది. కానీ చిన్న చిన్న అనేది అందరి లైఫ్లలో ఉంటాయి. అట్లానే మాకు డిఫరెన్సెస్ వచ్చినాయి ఏమి ఉండదు. ఇప్పుడు వెన్ 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 హీ వాంట్స్ మీ, ఐఎమ్ దేర్ టిల్ మై లాస్ట్ బ్రెత్, ఏ విషయంలో అయినా. అండ్ ఐ నో దట్ హీల్ స్టాండ్ బై మీ వెన్ ఐ నీడ్ హిమ్. సో అది మా అక్కతోనైనా. సిబ్లింగ్స్ అది ఉంటుంది, ఏం చేయలేము. అది ఏమైనా పిల్లలు వచ్చినాక, వాళ్ళకి భర్తలు వచ్చినాక వాళ్ళ ముందు నా తమ్ముడే ఎక్కువ, మా అన్ననే ఎక్కువ అని అనడానికి హెసిటేట్ చేస్తారేమో, నువ్వే ఎక్కువ అంటారు తప్పితే ఎండ్ ఆఫ్ ద డే, బ్యాక్ ఆఫ్ ద డే నా తమ్ముడు, నా అక్క అనే ఫీలింగ్స్ ప్రతి అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి, ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, 99% ఆఫ్ ద పీపుల్ దే లవ్ దేర్ సిబ్లింగ్స్. మొత్తం తన ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ, చాలామందికి నాకు పర్సనల్గా మా ఆఫీస్లో కూడా చెప్పిందంటే, యాజ్ ఏ ఇండివిజువల్, యాజ్ ఏ పర్సన్ తను చాలా బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి, అంతా బాగుంది. కానీ తనలో తొందరపాటు అనేది ఉంది. ఆ తొందరపాటు తగ్గితే విల్ బికమ్ అ బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అన్నట్టు. హౌ ఆర్ యు అగ్రీ విత్ దట్? I accept it to an extent, but with age things settle down. He becomes more matured because at an age of 20 and 25 he has grown a lot. 25 to 30 also he has grown a lot. అండ్ ఆ తొందరపాటు వల్ల మనకి చాలా సక్సెస్ కూడా వచ్చింది. ఇప్పుడు వెన్ యూ టెల్ ఎ పర్సన్ లైక్ వీరేందర్ సెహ్వాగ్ లాంటి క్రికెటర్కి మెల్లగాడు అంటే ఆడలేడు, ఇట్స్ హిస్ న్యాచురల్ స్టైల్.